తెలంగాణలో మరోసారి గోదావరి జలాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండానే తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది అన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఎజెండా వచ్చి వారం రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించట్లేదు అంటూ మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో ఆంధ్ర పక్షపాత అధికారులు ఉండడం వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అన్నారు హరీష్. మరోవైపు హరీష్ రావు ప్రభుత్వంపై బట్ట కాల్చివేస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జీఆర్ఎంబీ ఎజెండాలో కొత్త అంశాలేవీ లేవు అన్నారు. నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ నెల 18న హైదరాబాద్ వేదికగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశం అజెండాపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులను సమీక్షించాలని జీఆర్ఎంబీ సమావేశ అజెండాలో చేర్చారని ఆరోపించారు. అజెండా వచ్చి వారం రోజులు గడిచినా ఎవరూ మాట్లాడడం లేదని విమర్శించారు. 7 ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం అడిగితే అజెండాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. ఏపీ కోసమే జీఆర్ఎంబీ ఎజెండా ఉన్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగే సమావేశంలోనే తెలంగాణకు అన్యాయం జరగడం దారుణమన్నారు హరీష్ రావు. ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జీఆర్ఎంబీ వాడు ఎజెండాలో పెట్టేసిండు. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం జరిగింది. ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? మేడిగడ్డ బ్యారేజ్, చౌటుపల్లి హనుమంతరెడ్డి బ్యారేజ్, ముక్తేశ్వర, చనాక కొరటా బ్యారేజ్, మొండికుంట వాగు ప్రాజెక్ట్, గూడెం ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టులకు 67.05 టీఎంసీలు ఇచ్చిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్లపై చర్చించాలని ఏపీ కోరుతుందన్నారు. ఈ 7 ప్రాజెక్టులకు 2018-2025 మధ్య అనుమతులు ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై టీఎస్సీ క్లియరెన్స్లపై చర్చించాలంటోందన్నారు. తుమ్మిడిహట్టి, సమ్మక్క సాగర్ పై ఏపీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తుమ్మిడిహట్టిని 20 టీఎంసీ నుంచి 80 టీఎంసీకి పెంచాలన్న ప్రతిపాదన నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వద్దంటోంది ఏపీ సర్కార్. 195 టీఎంసీ కాళేశ్వరాన్ని 140 టీఎంసీలకు పరిమితం చేయాలని కోరుతోంది. గోదావరి జలాల పంపిణీ వివాదంపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులపై హైడ్రలాజికల్ అధ్యయనానికి ప్రతిపాదించింది ఏపీ. బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకు అంత ధైర్యం ఉంటుందా? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది. ఆంధ్ర ఆరిజిన్కి సంబంధించినటువంటి అధికారి ఇలా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చినట్టు కాంతారావు గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇలా ఈ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడు అయిపోయింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే సెక్రటరియట్లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాడు. ఇక మొత్తం సిస్టమే వీళ్ళ చేతిలో అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు? తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఇన్ని కుట్రలు చేస్తుంటే సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. ఏపీ కుట్రలపై తెలంగాణ బీజేపీ నేతలు స్పందించారా అంటూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. గోదావరి నదీ జలాల విషయంలో కేసీఆర్ సమక్షంలో హరీష్ సంతకం పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రం నీటి వాటా విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నాయో హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. హరీష్ రావు గారు కదా సంతకం పెట్టింది అన్నాడు. మన నీటి వాటాని కాంప్రమైజ్ అయ్యి కేసీఆర్ సమక్షంలో హరీష్ రావు గారు సంతకాలు పెట్టారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రావాల్సిన వాటా, అది నీటి వాటా కావచ్చు, ఇతరతర వాటాలు కావచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఆషామాషి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఉన్నాడు. ఏ రాష్ట్రం కూడా కాంప్రమైజ్ ఉండదు. నీటి బొట్టు చుక్క కూడా పోనీయం. ఆనాడు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం జాతీయ హోదా అడగలే? ఆ మర్మం ఏంది అడగపోవడానికి? పోలవరంకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు అడగలే?
ఎందుకు డిపిఆర్ సకాలంలో ఇవ్వలే? దీనికి లోపాయికారి ఉన్నటువంటి రాష్ట్రమేంది? జిఆర్ఎంబీ ఎజెండాలో ఉన్న ఏ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు కావన్నారో మహేష్ కుమార్ గౌడ్. ఒక్క టీఎంసీ కూడా తగ్గదన్నారు. ఎవ్వరు ఏ ప్రాజెక్టు అనుమతి రద్దు కాదు. అదనంగా ప్రాజెక్టు తీసుకుంటాం. మీరు వదిలిపోయి మీరు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుంటాం. హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జిఆర్ఎంబీ ఎజెండాలో కొత్త అంశాలేమీ లేవన్నారు. 12 ఏళ్లుగా ఏపీ ఇవే అభ్యంతరాలు చెబుతోందని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడుతామన్నారు. నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు బట్టకాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. సీతారామ లిఫ్ట్ కు టీఎస్సీ అనుమతులు తామే సాధించామన్నారు. 60 టీఎంసీల నీటి కేటాయింపులు తీసుకొచ్చామన్నారు. నెలాఖరులో సమ్మక్క సాగర్ కు ఎన్ఓసీ వస్తుందన్నారు. ఇందుకోసం 3 సార్లు ఛత్తీస్గఢ్ సీఎంతో చర్చలు జరిపామని తెలిపారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరాన్ని ముంచిన వాళ్లు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం, పట్టిసీమ, రాయలసీమ ఎత్తిపోతల పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు.